ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. దీస్ టూ ఆర్ అగ్రికల్చర్ డ్రోన్స్. ఇట్ ఈస్ వార్ డ్రోన్. చూసారా, మిసైల్ని క్యారీ చేస్తాం. జెయింట్ డ్రోన్ ఫర్ డిఫెన్స్. To build this current drone. Okay. So we have something like this. So this is a ఏంటంటే 3D ప్రింటింగ్ మెషిన్ అన్నమాట. సో ఇవన్నీ అగ్రికల్చర్ గవర్నమెంట్ దిస్ ఈజ్ అగ్రికల్చర్ అప్లై చేస్తారు. అది ఇంతే ఉంటుంది. నేను దీన్ని రికార్డ్ చేస్తాను. ఏంటి టైప్ డ్రోన్స్? this is agriculture. So, good afternoon, sir. So, my name is Arjun. So, this is a voice control car. Okay. This is also అంతా పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేసి మీరు లోపలికి వెళ్ళిపోవడం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. టుడే అయితే మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ డ్రోన్ ఎక్స్పో జరుగుతుంది, అక్కడికి వచ్చాను అనమాట. ఇప్పుడు డ్రోన్ ఎక్స్పో అంటే అందులో ఏం జరుగుతుంది, ఏమేమి ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను. సో లోపలికి వెళ్తుంటే ఇది హైటెక్ సిటీలో ఉంది ఎగ్జిబిట్ హాల్ అనమాట. అక్కడ చూడండి 3 days 24, 25, 26, 2025. ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. డ్రోన్స్ ఏ ఉన్నాయి అన్నీ చూసేద్దాం. ఇక్కడ ఏముంటాయి అంటే డ్రోన్స్ ఉంటాయి, డ్రోన్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి, టోటల్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే డ్రోన్స్ అయితే క్యూరియస్గా అనిపిస్తుందో, చూడాలనిపిస్తుందో ఈ వీడియో చూడండి. హైదరాబాద్లో జరిగిన ఒక డ్రోన్ ఎక్స్పో అనమాట ఇది. సో హైటెక్ ఎగ్జిబిషన్ హాల్లో అయితే జరిగింది. సో మనం అక్కడే ఉన్నాం. బ్యాక్ సైడ్ అయితే అదే జరుగుతుంది. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రోన్స్ కంపెనీస్, స్పేర్ పార్ట్స్ నుంచి థర్డ్ పార్టీ సెల్లర్స్ వరకు అందరూ కూడా. సో ఇవన్నీ చూపిస్తాను. అండ్ మీరు డ్రోన్ తక్కువ బడ్జెట్లో కొనాలనుకున్న అగ్రికల్చర్ డ్రోన్, ఏరియల్ షూట్ డ్రోన్స్ ఏవైనా సరే మీకు అవన్నీ అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ మీకు అవన్నీ నేను చూపిస్తాను అనమాట. సో these two are agriculture drones. Could you please tell me something about this drone? డ్రోన్ వైస్లో తీసుకుంటే 6 minutesలో మనం 2.5 acres అనేది కవర్ చేయగలుగుతాం. సో ఆల్సో నాట్ ఓన్లీ సెల్లింగ్ డ్రోన్స్, వీఆర్ ప్రొవైడింగ్ రిమోట్ పైలట్ సర్టిఫికేషన్. సో మనం రిమోట్ పైలట్ సర్టిఫికేషన్ అంటే మనకి వెహికల్స్కి ఎలా అయితే లైసెన్స్ ఉంటుందో, సో అలాగనే మనకి డ్రోన్కి లైసెన్స్ ఉంటుంది. వితౌట్ ఆర్పిసి కెన్ నాట్ టేక్ ఆఫ్ ఫ్లైట్. సో ఆర్పిసి ప్రొవైడ్ చేస్తాం. వీఆర్ డిజిసి అప్రూవ్డ్ రిమోట్ పైలట్ ఆర్గనైజేషన్. సో మనకి 5 days కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. 2 days థియరీ క్లాసెస్, 1 day సిమ్యులేషన్ అండ్ 2 days ఫ్లయింగ్. సో ఇక్కడ పవర్మెన్ ఏవియేషన్లో మనం స్పెషల్గా అగ్రికల్చర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మెయిన్ హియర్ 200 రిక్వైర్మెంట్స్ అనేది ఉంది డ్రోన్ పైలట్కి రైట్ నౌ. మన ఆర్పిటిఓలో ట్రైన్ తీసుకుంటే డ్రోన్ ప్రైస్ కాస్ట్ వచ్చేసి మనకి 4.5 lakh వస్తుంది. వీఆర్ గెటింగ్ సబ్సిడీ యాజ్ వెల్. సో 35% సబ్సిడీ వస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ గెట్ లోన్స్ ఆల్సో, ఇంక్లూడింగ్ ట్రైనింగ్ కాస్ట్. సో ఈ ఇండివిజువల్ పర్సన్స్ వస్తే మనం ట్రైన్ చేస్తాం. సో డెఫినెట్లీ పవర్మెన్ ఏవియేషన్. ఇట్ ఈస్ వార్ డ్రోన్. చూసారా, మిసైల్ని క్యారీ చేస్తుంది. ఇది కొండ ప్రాంతాల్లో వెహికల్స్ వెళ్ళలేని చోట వెహికల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే బిగ్ జెయింట్ డ్రోన్. యాక్చువల్లీ డిఫెన్స్ సెక్టర్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. డాగ్ వాకింగ్ చూపిస్తారంట. సో వెయిట్ చేస్తున్నా, ఆల్రెడీ అయిపోయింది, మనకోసం మళ్ళీ చూపిస్తున్నారు. చూద్దాం ఒకసారి. తెలుగు చెప్పండి దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యా, ఎక్స్బూమ్ యాక్చువల్గా ఇట్ ఈస్ రియల్. బ్రో ఫ్రమ్ ఎక్స్బూమ్ రైట్? సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు డ్రోన్స్ కానీ. చాలా తక్కువ చూసాను నేనైతే, లో ప్రైస్లో.
కాకపోతే ఆన్లైన్ యూట్యూబ్. యాక్చువల్ నాకే డ్రోన్, నేను డీజే డ్రోన్ పర్చేస్ చేయాలనుకున్నాను. కాకపోతే ఓకే హైదరాబాద్ చేయొచ్చా వద్దా? సో ఎక్స్ప్లోమ్ బ్రో, యాక్చువల్గా నేను ఆన్లైన్ చూసా, తక్కువ ప్రైస్ కొంటే అసలు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి జెన్యున్ డ్రోన్స్ దొరకట్లేదు. చాలామంది మనకి డీజే డ్రోన్స్ అడుగుతున్నారు కదా, సో ఎక్స్ప్లోమ్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. సో ఎట్లా ఆర్డర్ పెట్టాలంటే బ్రో చెప్తారు. సో కరెక్టే, యాక్చువల్గా చెప్పినట్టు మనకి ఇప్పుడు డీజే డ్రోన్స్ అన్నది మనకి ఆన్లైన్లో ఎక్కడా లేదు. దే కాంట్ సెల్ ఇట్ డైరెక్ట్లీ. సో అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ కొనాలి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి స్టార్టింగ్ డీజేలో టెలో 11,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, విచ్ ఈస్ అ వెరీ బేసిక్ డ్రోన్, స్మాల్ డ్రోన్ 140 grams ఉంటుంది. అండ్ దాని తర్వాత నియో డ్రోన్ ఉంటుంది, విచ్ ఇస్ నానో కేటగిరీ డ్రోన్, 140 grams ఉంటుంది. నెక్స్ట్ డీజే ఫ్లిప్ ఇట్స్ లేటెస్ట్ డ్రోన్ జనవరి 2025లో లాంచ్ అయింది. అది 249 grams ప్రొపెల్లర్ గార్డ్స్తో పాటు వస్తుంది, అది ఇన్బిల్ట్ ఆల్రెడీ. 35 minutes బ్యాటరీ ఉంటుంది ఒక్కొక్క దానికి. సో ఫ్లిప్ ఇస్ ద బెస్ట్ డ్రోన్ యాక్చువల్లీ. బట్ ఫ్లిప్లో డ్రాబ్యాక్ ఏంటంటే సెన్సార్స్ ఉండవు. సెన్సార్స్ అనేది మనకి ఫ్లిప్లో ఉండదు. సో మినీ 4 Pro ఇస్ ద నెక్స్ట్ డ్రోన్ మినీ సిరీస్లో, మినీ 4 Pro. సో లాస్ట్ ఇయర్ లాంచ్, బట్ ఆమ్ని డైరెక్షనల్ సెన్సార్స్ ఉంటాయి మినీ 4 Proలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎయిర్ 3S అని ఒక డ్రోన్ ఉంటుంది. ఎయిర్ 3S మైక్రో కేటగిరీ డ్రోన్ కిందకి వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ డ్రోన్. 2 కెమెరాస్ ఉంటాయి దాంట్లో, జూమ్ ఇన్కి కానీ దానికి వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి కానీ. మైక్రో కేటగిరీ డ్రోన్లో ఎయిర్ 3S ఇస్ ద బెస్ట్ డ్రోన్. దాని తర్వాత అంటే ఇంకా మనకి ఎంటర్ప్రైజ్ డ్రోన్స్ ఉంటాయి. ఎంటర్ప్రైజ్లో ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసరికి మ్యాట్రిక్స్ 4T 4E. ఎక్స్బూమ్ ఎట్లా పర్చేస్ చేయాలి? ఎక్స్బూమ్లో సో మనకి ఎక్స్బూమ్లో మీరు డైరెక్ట్ మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, www.xboom.in. వెబ్సైట్లో మీరు డైరెక్ట్ ప్లేస్ చేయొచ్చు, లేదంటే మా సేల్స్ టీమ్ సపోర్ట్ ఉంది, మీరు వాట్సాప్లో మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మా సేల్స్ టీమ్ మీరు జస్ట్ మీ దేనికోసం చూస్తున్న అన్న పర్పస్ కనుక మీరు చేస్తే మా సేల్స్ టీమ్కి బేస్డ్ ఆన్ మీ పర్పస్ కోసం దానికి తగ్గట్టు మీకు ఒక బెస్ట్ డ్రోన్ సజెస్ట్ చేస్తారు. యాక్చువల్గా ఫాలోవర్స్ డ్రోన్ వీడియోస్ చేసాం, టెక్నికల్ వీడియోస్. వాళ్ళు ఏంటంటే డ్రోన్స్ కావాలి, పర్చేస్ చేయాలి, బట్ ఆన్లైన్లో అవైలబిలిటీ లేవు. సో అమెజాన్కి వెళ్ళి ఆ చైనా మోడల్ IZI అని చెప్పి ఒకటి ఉంటుంది, ఈజీ అని చెప్పి, ఈజీ స్కై, ఈజీ మినీ, అది ఆర్డర్ పెడతా అంటున్నాను. మా ఫ్రెండ్ ఆల్రెడీ కొన్నాడు, అది బాగాలేదన్నమాట. సో ఈజీస్ వస్తుంది. సో డీజే ఇస్ ద బెస్ట్ అన్న. డీజే ఇస్ ద బెస్ట్, కరెక్ట్. సో కొందామంటే ఎక్కడ కూడా సప్లైస్ లేవు ఇండియాలో. సో ఇప్పుడైతే మీకు తెలిసిపోయింది ఇంకా. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎత్తుకాల్సిన అవసరం లేదు. సో www.xboom.in. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా xboom పవర్. ఓకే, మీరు జస్ట్ ఒక మెసేజ్ చేస్తే చాలు, మా సేల్స్ టీమ్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మీకు ఏ డ్రోన్ ఏదైతే బెస్ట్ మీకు సజెస్ట్ చేసి మీకు ఆర్డర్ కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు బ్రో అయితే రోబోడాగ్ని పెర్ఫామ్ చేస్తారు, రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తారు మొబైల్. దీని ప్రైస్ 4 lakh అంట. ఇంట్లో పెంచుకోవచ్చు పెట్ డాగ్ లాగా. Osmo Pocket 3 డీప్ సీ అండర్ వాటర్లో రికార్డ్ చేయడానికి ఉపయోగించే అండర్ వాటర్ డ్రోన్. ఇది సబ్మెరీన్ డ్రోన్ అనొచ్చు. దీని అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి, ఫార్మింగ్, ఫిషింగ్. యా గైస్, మనం ఎక్స్పోలో అయితే ప్రెసెంట్ ఉన్నాం. దిస్ ఈజ్ బ్యాటరీ అనమాట. డ్రోన్ ఉంటే ఇప్పుడు రన్ అవ్వాలంటే ఎట్లా రన్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి. సో బ్యాటరీస్ అన్నమాట, డ్రోన్ బ్యాటరీస్. సింపుల్, ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, డ్రోన్ అకాడమీ. హియర్ డ్రోన్ బాడీ ఉంది,
So this is the drone bodies. So weapons at the lake. So likely mini drone FPVs. It's fully productive drone. So this thing was a custom build. So there was a team, an international team that approached us to build this current drone. Okay. What their requirements were, it has to be stable and it has to take impulse. So the current competition, what we have to do is we have multiple drones like these Yeah. that will be flying inside a small cage, Okay. and then we have to send our drone through the enemy's goalpost. Okay. So there will be the enemy will also try to send their drones through our goalposts. So whoever gets the most points wins the competition. So we built them these drones. This is one of the drones that like it's a prototype of the drones that we built for them. Okay. And What is the price? it's I'm not really sure of the price because it was custom built. But if you Custom have any built, yeah, queries, okay. you can always contact us here. Okay. And This. yeah, this is the QR code. If you scan that, it'll take you to a forms, and then you have all our Okay. contact information there. What's your good name? My name is Nandit. This is also small FPV, right? Yeah, this is a small FPV drone. Okay. So Can we bas- record for this? It was meant for learning how to fly FPV, and it was also meant for getting into. So it was meant for flying FPV, like learning how to get into FPV, and for professional racers. So Okay. so you can see there was a drone race that was going on yesterday, and there will be one tomorrow here. So they'll be flying these around. These specific ones run on analog video. Can I? Sure, go ahead. They run on analog video, so the video system is battery is not not as clear. It is pretty good, but it's not that clear. So we have something like this. So this is our HD digital systems. So it can give video feeds up to 4K footage. Okay. Yeah. 4K. 4K, yes. FPS 30, 40, 60. Pretty sure I think it's it's 30. It can give you 5 minutes on a full charge. It'll be running a 1S 5 battery. minutes. So this thing was meant for a drone soccer thing. It was flying for around 10 minutes per drone. So you get multiple drones like these that fly around inside a caged arena, and then it was meant to like collide with each other. That's why the cage. ఇవి ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫ్పివి డ్రోన్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కెమెరాస్ కానీ ఏమైనా అటాచ్ చేసుకోవచ్చు, గోప్రో అండ్ డిజే కెమెరాస్. సో వీటిని క్యారీ చేయగలవు. సో ఇది బిగ్ డ్రోన్, దీంట్లో పెద్ద పెద్ద కెమెరాస్ కూడా పెట్టుకోవచ్చు, అంటే సినిమా షూటింగ్లో ఇచ్చేయడానికి ఇచ్చేస్తాం. సో పీసీబీ బోర్డ్ సప్లై చేస్తారు. ఇట్స్ డ్రోన్ కెమెరాస్. వాట్ ఈస్ దిస్? ఫార్మల్లీ కెమెరా పట్టుకుని పక్క దుబ్బి అన్నాడు. ఇవి డిఫెన్స్ బయటికి చెప్పకూడదు అన్నారు. ఏంటి మిషనరీ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Sir, I'm Anish from Matrix Private Limited. Okay. So today we are exhibiting in a stall machine about Form Labs. So we have a machine called as Form 4 here, which is placed over there. So here we can have this completely application based on 3D printing application. You can see the parts placed in our stall are entirely based on like different types of material options we are also having here. Oh, So it's a 3D printing machine, right? yeah, this is a 3D Okay. printing machine what I have. Okay. So we will deal with the machine sales and services. యా, యాక్చువల్గా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా డైస్, Okay. ఇప్పుడు మనం బాడీ తయారు చేస్తాం. సో ఏంటంటే 3D ప్రింటింగ్ మెషిన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా పార్ట్స్ దీంట్లో బిల్డ్ చేయొచ్చు మనం కోడ్ ఇచ్చేసి. సో ఇట్స్ అమేజింగ్. చూడండి ఏ పార్ట్స్ బైక్ లివర్ టైప్ ఇట్లాంటివి. సో బిజినెస్ పర్పస్ యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా కస్టమ్ బిల్డ్ ఏమైనా ఎక్విప్మెంట్ తయారు చేసుకుంటే ప్లాస్టిక్ స్పేర్ పార్ట్స్ అవి దీన్ని పర్చేజ్ చేసి మనం తయారు చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రా చేస్తే చాలు, మీకు ఇట్లా డిజైన్ చేసి ఇచ్చేస్తుంది. దట్ ఈస్. థ్యాంక్ యూ. యాక్చువల్ ఇట్ ఈస్ ద డ్రోన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ. ఇట్స్ ఓన్లీ డ్రోన్ ప్యాకర్స్. సో ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్దాం. వియర్ బాక్స్ ఉంది, డిఫరెంట్ ఉంది.
It's different type of cameras. This is the RC. Excuse me, that is for aerial shoot or something? It is for survey and land mapping. Land mapping. Okay. For agriculture, government sector. Like. Okay. Yeah, different type of drones. This this is agriculture drone. సో టాప్ ఉంది కదా, ఇదేమొచ్చి మనకి నార్మల్ ఉంటుంది, బట్ అప్లికేషన్ ఇక్కడ మారిపోతుంది. ఇదేమొచ్చి ఓషన్లో అంటే సముద్రాలు ఎవరైనా తప్పిపోతారు కదా, వాళ్ళని రెస్క్యూ చేయడానికి రెస్క్యూ డ్రోన్స్ ఇవ్వండి. థింక్ ఫైర్. సో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు యూజ్ చేస్తారు, అదొకటి. అది ఎందుకో నాకు తెలియదు, నెక్స్ట్ అడుగుదాం ఎవరైనా ఉంటే. సో అగ్రికల్చర్ డ్రోన్, దట్ ఈస్ డీజే నియో. హలో, ఇక్కడికి ఇది ఎవరు ఫ్లై చేస్తున్నారు? అది ఫ్లై చేశారు, అది ఇంతే ఉంటుంది. కాకపోతే క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కనపడలే. డ్రోన్ స్పేర్స్. ల్యాప్టాప్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అక్కడ డ్రోన్ షోస్ అని చెప్పి చేస్తుంటారు. సో అక్కడ యూజ్ చేసే డ్రోన్స్ ఏవో, దిస్ ఇస్. సో కంప్యూటర్తో సెటప్ చేసి ఆపరేట్ చేయొచ్చు. దిస్ డ్రోన్, దిస్ ఇస్ ద కంపెనీ యాక్చువల్గా. సో కంపెనీస్ ఉంటే ఎవరైనా చేయొచ్చు, కానీ మనమైతే కష్టం నాకు తెలిసి. సో బల్క్ డ్రోన్స్ ఉంటాయి, 500 డ్రోన్స్, 1000, 10,000 డ్రోన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇవి లాకింగ్ సిస్టమ్, స్క్రూస్ అండ్ లాకింగ్ సిస్టమ్ ఇవి. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, స్క్రూ టెక్నాలజీ. సో ఓవర్లోడ్ ఒక లూజ్ అయిపోయి అనుకోండి, రెడ్ కలర్ చూపిస్తుంది, సో అది టైట్ చేసుకోవచ్చు ఎట్లా. నేను దీన్ని రికార్డ్ చేస్తాను, నన్ను రికార్డ్ చేస్తాను దీన్ని. దిస్ ఈస్ ద డ్రోన్. ఐ థింక్ సర్వేలెన్స్ సిస్టంలో యూజ్ చేస్తాను అనుకుంటా. చూడండి, అది తిరుగుతూనే ఉంది. ఏంటిది? థర్మల్ సెన్సార్నా? థర్మల్ డిటెక్ట్. ఓకే, ఏదైనా చెప్తారు దీని నుంచి? Beyond Space Labs represent చేస్తున్నాం. So our main mode is to design and develop optical payloads which are using for space based and ground based applications. So these are the systems that we have developed. This one is for drone based application. So it has both day and night cameras. So day camera, it's having a 40x optical zoom and 30x digital zoom. So it can capture around 3 kilometers. We can see very clear images with the day camera. ఓకే. So along with that, we have IR camera also in this. So that has 3x optical zoom, and we can see up to 6 kilometers very clear images. At even in pitch dark night conditions also, in very fog conditions also. ఇట్స్ ఓన్లీ కెమెరా ఆర్ డ్రోన్ ఆల్సో? Yeah, it's a camera along with the gimbal. If anybody wants with the drone, we can supply. డ్రోన్కి సెట్ చేసుకోవచ్చు, set సెటప్ చేసుకోవచ్చు. అనొచ్చు. ఓకే, ఓన్లీ మీరైతే కెమెరాస్. Cameras, optical payloads in development. కంపెనీ పేరు Beyond Space Labs. ఎక్కడ? ఓకే Beyond Space Labs. ఓకే. హాయ్, ఏంటి టైప్ డ్రోన్స్? This is agriculture drones. ఓకే. It's used for pesticide spraying. It's a Okay. 2 variation. It's Okay. a 10 liters drone and another 16 liters drone. ఓకే. So it's around 2.3 lakhs, sir. 2.3 lakh. 3 lakhs. 16 liters is 2.7 lakhs. ఓకే, టోటల్ సెటప్ ఆర్? Total set, sir. with the drone, ఓకే. setup, battery, and Okay. one set of charger. ఓకే. It's a completely Indian made, sir. ఓకే. నీడ్ కెమెరా, రైట్? కెమెరా వేర్ ఇస్? No, Uh, sir, no we camera. didn't fix. If you want any features, we can be ఓకే. added on. ఓకే. విత్ ఆర్సీ ఆల్సో? ఆర్సీ Yes, sir. RCS. With flight control. కంపెనీ? Company It's a is Maruti named Tech. Maruti Tech, which is based on Chennai based company. ఓకే, నైస్. బడ్జెట్లో తక్కువలో ఉన్న డ్రోన్ ఉంటుంది. Yes. తెలుగు? No, sir, Tamil and English. తమిళ్. ఓకే.
And these are मेरे को the तमिल தெரியாது थोड़ा okay. थोड़ा little bit. And these are the Indian-made chargers, which is made in India. It was made in China. Drone charger. Okay, stone charge. Yeah, sir. It's propellers. These are the propellers we have made. It's made up of carbon fiber. No, sir. It is a composite material. Okay. And these are the motors we have made. Okay. These all parts are all made in India. Parts and drone also, full Drone drone also. also. Okay. So this is the company, guys. This is an MXC child company. Okay. This is a parent company of Motherject. సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రోన్స్ కావాలనుకుంటే Yeah, sir. We are mainly అగ్రికల్చర్ focusing పర్పస్. on B2B and B2C. ఓకే. For B2C, we are బీటీసీ ఆల్సో. ఓకే. సో లో ప్రైస్లో బడ్జెట్లో డ్రోన్స్ కావాలంటే బల్క్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ టు బిజినెస్ సర్వీస్ ఉన్నాయి, బిజినెస్ టు కస్టమర్ డైరెక్ట్లీ కస్టమర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. చూసారు కదా, సమ్ డ్రోన్స్ ఉన్నాయి, సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి, బట్ అవి 5 lakh 6 lakh వరకు ఉంటాయి. అగ్రికల్చర్ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇది కొద్దిగా బెటర్ అనిపించింది నాకైతే. ఒకసారి చెప్పండి కాస్ట్ ఎంత? 2.3 lakhs. 2.3 lakhs. Yeah. Yeah. And we It's have 1 2 year point- warranty and lifetime service. Okay. 2.3 lakh price and 1 year warranty. Lifetime service. So better. Lifetime service support. Yeah, sir. Service support. We have a free service for 1 year also. Okay. Thank you. Thank you both. Here gaming technology, guys. That is joysticks and box. మీకు తెలిసిందే, దీని గురించి మనం ఇంకా చెప్పనక్కర్లేదు అనుకుంటున్నాను. సో డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు, గేమింగ్లో యూజ్ చేయొచ్చు. So, good afternoon, sir. We are the students of Florida School of Excellence, grade 9. This is our project, human following car or hand following car. These are the components which we used: ultrasonic sensor, IR sensor, L298N motor driver, Arduino Uno. So, sir, these are the IR sensors. Okay, it's Car moving moves like. like this. Okay. So, as you can see, whenever there is a movement or an object in front of this IR sensors, it moves. It goes to the Arduino where we did the coding. As per our coding, it goes to the L298N motor driver, which is attached to these drivers, which moves the wheels. So, whenever this, It's falling like. so like that. So see, sir, if the hand is at left side, the right tire moves to the left side, sir. And if the hand is at right side, the left tire moves to the right side. So, and we also వాట్ want. ఈస్ ద అప్లికేషన్, దీని పర్పస్ ఏంటి తెలుగులో చెప్పండి వాళ్ళు. సో ఇది ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో మనకి ట్రాలీ బ్యాగ్స్ ఉన్నప్పుడు Yeah, హెవీ వెయిట్ right, ఉంటుంది. right. సో అది పుష్ అండ్ పుల్ చేయకుండా మనం వెనక జస్ట్ హ్యాండ్ పెడితే మన వెనకాల వస్తుంది. సో దట్స్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్. ఇంకా ఇది ఎయిర్పోర్ట్స్ లో, షాపింగ్ మాల్స్, ఇంకా హాస్పిటల్స్ చాలా వర్క్ అవుతుంది. నైస్. సో దీన్ని కొంచెం అప్డేట్ చేయాలి. ఎట్లా అంటే మేము దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చి బ్లూటూత్ మీ ఫోన్ లో పెట్టుకుని, ఒకవేళ కనుక మీరు కాకుండా ఇంకా అక్కడ చాలా మంది ఉంటే అది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ ఫోన్ లోనే ఫాలో అవుతుంది. ఫాలో ఇది గైస్, ఫోన్ని ఫాలో అయ్యే ఇప్పుడు సూట్ కేసు ఉంటే చూసే మనం క్యారీ చేయాలి. సో లగేజ్ క్యారీ చేయడం కష్టం. స్మార్ట్ టెక్నాలజీ ఆటోమేటిక్గా ఫోన్తో కనెక్ట్ అయ్యి ఫాలో అయిపోతుంది. దట్స్ ఇట్. ఇది మీ ఇద్దరు చేశారు, ఒకరు చేశారు? ఎవరు చేశారు? ఇద్దరు చేశారు. నేమ్స్? లోకేష్, నాగసహస్ర. ఎక్కడి నుంచి? లారెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, నిజాంపేట్. ఓకే. సో అది గైస్, స్టూడెంట్స్ ఇట్లా ఒక స్మార్ట్ ప్రోటోటైప్ ప్రాజెక్ట్నే చేశారు. ఒక కార్ తయారు చేశారు, ఛార్జింగ్ పెడుతున్నట్టున్నారు. Hi, sir. Hi. My name is Arjun. So this is hi. So my name is Arjun. So this is a voice control car. Okay. So here we have used HC05 ఓకే. Bluetooth model, and this is Arduino Uno. This is L298 motor driver. Okay. So it can function by the app called Arduino Bluetooth control. So Okay. by the voice means we in the code we have kept that F, B, L, R and S. Okay. So తెలుగులో చెప్పు, పర్లేదు తెలుగులో చెప్పు. పర్లేదు అని చెప్తా ఇంగ్లీష్లో. సో ఇఫ్ ఇట్ లెఫ్ట్ ఇట్ విల్ గో ఫ్రంట్. లేదు, ఆడియన్స్ కి తెలుగులో అయితే అర్థమవుతుంది. ఓహో. సో దట్ ఈస్ సో మనం ఎఫ్ అంటే ఇది ముందుకు వెళ్తుంది, ఓకే. బి అంటే బ్యాక్ వెళ్తుంది. సో మేము ఫ్యూచర్ లో ఏమనుకుంటున్నాం అంటే ద పీపుల్ హూ ఆర్ నాట్ డిసేబుల్ టు టాక్ మీన్స్ లైక్ గెస్టర్స్ టాక్. Okay. సో మేము ఐ మీన్
ఎవరైతే మాట్లాడలేకపోతారో సో విల్ కీప్ ఏ కెమెరా సో దట్ ఎప్పుడైతే వాళ్ళు గెస్టర్స్ చేస్తారో సో ఇట్ విల్ ఐడెంటిఫై దట్ ఓకే సో దట్ కెన్ వర్క్. ఓకే అండ్ ఇంకో ఫీచర్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ బ్యాండ్ మనం హెడ్ కి పెట్టుకుంటాం కదా బై ద వేవ్స్ ఆఫ్ హెడ్ సో ఇట్ విల్ సెన్స్ ఇట్. ఓకే సో దాన్ని బట్టి ఇట్ విల్ మూవ్. ఓకే సో దిస్ ఇస్ ఎ ప్రోటోటైప్ కాబట్టి మేము ఇలా చేసాం. అండ్ దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్. నైస్. అండ్ we are from the Lawrence School of Excellence. ఓకే And this is voice control wheelchair. ఓకే Thank you. వాయిస్ కంట్రోల్ వీల్ చైర్. యాక్చువల్లీ బీటెక్లో మేము తయారు చేస్తాం వాయిస్ కంట్రోల్ వీల్ చైర్. నేను చైర్లో కూర్చుంటే మా పక్కడు ఏం చేశాడు తెలుసా, ఎదురుగా గోడ ఉంటే అది ఫార్వర్డ్ అన్నాడు, మూవ్ ఫార్వర్డ్ అంటే గోడకి వెళ్ళి గుర్తిస్తుంది. అట్లా ఒకళ్ళని చైర్లో కూర్చోబెట్టి మిగతా వాళ్ళని ఆడుకునే వాళ్ళం రూమతి. ఏంటంటే వాయిస్ ఆ పిచ్ని అది క్యాప్చర్ చేయదు. ఐ మీన్ ఎవరైతే మూవ్ ఫార్వర్డ్ అంటే వెళ్ళిపోతుంది, గో అంటే వెళ్ళిపోతుంది. సో దానికి తెలియదు కదా. సో నువ్వు చెప్పు నేను చెప్పినాను. అలాంటప్పుడు మనం ఏం వాడాలంటే సెన్సార్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ సెన్సార్ ఐఎస్ఎస్. అప్పుడు ఆండ్రాయిడ్ కంట్రోల్ టచ్ స్క్రీన్లో ఆండ్రాయిడ్ కంట్రోల్ పెట్టుకున్నాం. ఫ్రంట్ టచ్ చేస్తే ఫ్రంట్కి, లెఫ్ట్ రైట్ అలా. సో అది అన్నమాట. సో మాకు అప్పుడు ప్రాజెక్ట్లో అప్పుడున్న టెక్నాలజీకి అది 8 years బ్యాక్. సో మాకు అది పాసిబుల్ కాలేదు. ఇప్పుడు అనుకో వాయిస్ ఈవెన్ మన వాయిస్ని కూడా మాడ్యూల్ చేసే సెన్సర్స్ వచ్చాయి. సో మీ వాయిస్ గుర్తుపడుతుంది, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఫ్యూచర్లో ట్రై చేయి డెఫినెట్లీ. నువ్వు నీ పేరేంటి? అర్జున్. నైస్. డెఫినెట్లీ నువ్వు చేస్తావు. ఇంకేముంది? ఐన్స్టీనా? స్టీఫెన్ హాకింగ్, ఐన్స్టీనా? బట్ ఐ లైక్ నికోలస్ టెస్లా. నికోలస్ టెస్లా ఐ లైక్ మై ఫేవరెట్ సైంటిస్ట్. సో దిస్ ఈజ్ స్మార్ట్ చెఫ్. ఓకే. సో ఇది మన ఇండియాలోని చాలా మంది మన మదర్స్ బ్యాచిలర్స్ సో వాళ్ళు ఏంటి వాళ్ళు కుక్ ఐ మీన్ కుక్కర్ పెడతారు. స్లో ఐ మీన్ వాళ్ళు కుక్కర్ పెడతారు కదా. సో వాళ్ళు మర్చిపోతారు. ఇది కుక్కర్ ఇది కాలుతుందా? నార్మల్ ప్రోటోటైప్ కదా. సో వాళ్ళు పెట్టి మర్చిపోతారు కదా. సో ఇక్కడ ఉండే ఒక సౌండ్ సెన్సర్, ఇక్కడ ఉండే ఆ సౌండ్ సెన్సర్ దాన్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ వీ హ్యావ్ ఏ టోటల్ 3 టచ్ సెన్సర్స్. ఒకటేమో హై, లో, మీడియం ని మనం సెట్ చేసుకోవచ్చు బై ద ఫ్లేమ్స్. అండ్ దిస్ ఈస్ టు సెట్ ద నెంబర్ ఆఫ్ విజిల్స్ యాజ్ పర్ అవర్ విష్. అండ్ దిస్ ఈస్ టు రీసెట్ ద హోల్ ప్రాసెస్. ఓకే. సారీ డ్యూ టు ద లూజ్ కనెక్షన్ ఆఫ్ పవర్. అండ్ దీనికి స్పెషల్ 2 ఫీచర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఫ్లేమ్ డిటెక్ట్ చేస్తుంది. అంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తా ఉంటే బై మిస్టేక్ వాటర్ పడడం వల్ల స్పార్క్స్ ఫ్లేమ్స్ వస్తాయి కదా, దాన్ని ఇది ప్రివెంట్ చేస్తుంది బై స్టాపింగ్ ద గ్యాస్. మెయిన్ సప్లైని అది ఆపేస్తుంది. అండ్ ఇది ఫ్యాన్ కదా అన్న, సర్వో అన్న, సర్వో మోటార్ అని చెప్పేసి అదో మోటార్, మైక్రో సర్వో. సో ఇది ఎల్పిజి సెన్సర్. అంటే దీని పర్పస్ ఏంటి? అంటే ఈ ప్రాజెక్ట్ లో ఇది ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తా అంటే ఇది గ్యాస్ కి సిలిండర్ కి అటాచ్ అయి ఉంటది అన్న. ఇది ఏం చేస్తా రెగ్యులేటర్. ఇది ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ మనం ఇది చూడు, ఇప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది, ఫ్లేమ్ సెన్సర్ ఇక్కడ తిరుగుతుంది, అది తిరుగుతుంది. అంటే ఇది ఎప్పుడైతే తిరుగుద్దో, ఇదో తిరుగుతుంది చూసావా, ఇది ఏం చేస్తుంది అంటే నీకు స్మెల్ అది సెన్స్ చేస్తుంది, ఆ గ్యాస్ నా స్మెల్. అప్పుడు ఆ గ్యాస్ కి ఏదే కట్ ఆఫ్ చేసేస్తుంది దానికి దీనికి ఉన్న కనెక్షన్ ని. అప్పుడు ఈ గ్యాస్ లీక్లు ఈ డ్యామేజ్ అవ్వకుండా సేవ్ చేస్తుంది. అంటే దాన్ని అది ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్ చేయడానికి. సో మేము ఫ్యూచర్ లో ఏమనుకుంటున్నాం అంటే దీనికి ఒక కైండ్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ యాడ్ చేసి, సో దాని వల్ల ఏంటి వీ కెన్ ఆపరేట్ ఇట్ విత్ అవర్ ఫోన్. అంటే లైక్ ఫోన్ తో మనం మెసేజ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ కంట్రోల్ విత్ అవర్ వాయిస్ అసిస్టెంట్స్ లైక్ సిరి, గూగుల్, అలెక్సా. ఇది ఇప్పుడు స్మార్ట్ కంట్రోల్ టెక్నాలజీ. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఎంత ఉంది అన్న, ఇది ఇంకా కంపేర్ అంటే ఇంకా చిన్నగా చేయొచ్చు. ఎలా అంటే మన పవర్ బ్యాంక్ సైజ్ లో చేయొచ్చు అన్న. ఆర్డినో యూనో ఉంది, దీని బదులు ఎవరు చేశారు? నేను చేశాను. ఒకడే చేశాను. సపోర్ట్ లేకుండా అంటే సపోర్ట్ ఉంది నాది, ఇన్స్టిట్యూట్ సపోర్ట్ తీసుకున్నా. బీటెక్ చదివి మనం ఏం చేయాలి, చిన్న పిల్లలు ప్రాజెక్టులు చేస్తాం చూడండి. గ్రేట్ ఫ్యూచర్ సైంటిస్ట్. హాయ్ ఐన్స్టీన్. నీ పేరు? స్టీఫెన్ హాకింగ్. దిస్ ఈజ్ ఆల్సో PV drone. What are the use cases? Oh, is this one?
It's 3D printing. It's working like this. It's already. గైస్ వీడియోలో అయితే మీకు మ్యాక్సిమం యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. డ్రోన్ అయితే ఎవరికి మీకు ఏ డ్రోన్ ఇంట్రెస్టో ఆ డ్రోన్ అయితే కింద కామెంట్ చేయండి. మీకు ఏ డ్రోన్ మోడల్ ఇంట్రెస్ట్, ఎట్లాంటి డ్రోన్ మీకు అవసరం అని చెప్పేసి. మీరు కొందరైతే ఇప్పటికీ డ్రోన్స్ యూజ్ చేస్తుంటారు, కొందరు తక్కువ మంది అగ్రికల్చర్ డ్రోన్ ఉంటాయి, మ్యాక్సిమం ఏరియల్ షూట్స్ డ్రోన్స్ ఉంటాయి అందరి దగ్గర కూడా, DJI సిరీస్. సో మీ దగ్గర ఏ సిరీస్ డ్రోన్ ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎట్లాంటి మంచి మంచి కంటెంట్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డ్రోన్ ఎక్స్పో అయితే కంప్లీట్ చేస్తాం. ID కార్డు కూడా ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళకపోతే పైన చూసారు రైన్ దొరికేస్తే బాధేస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ టైం ఆల్మోస్ట్ 6:79. టైంలో ఇంటికి వెళ్ళకపోతే తడుచుకుంటే ఇంటికి వెళ్ళాలి.